వార్ 2 మూవీ ఇప్పుడే చూసాను భయ్య. నిజం చెప్తున్నాను. నాకైతే నచ్చింది. చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు ఫిలిం అని అంటే మీరు ట్రైలర్ చూసిన వల్ల కొంచెం ఐడియా ఉంటుంది. కియారా అద్వానీ గారి కొంచెం ఆ బిగిలీ సీన్స్ కానివచ్చు అండ్ ఒక సాంగ్ లో ఆ లిప్ లాక్ సీన్స్ ఉంటాయి. సో అవి పక్కకు పెడితే ఫిలిం అంతా మొత్తం యాక్షన్ పార్ట్ అండ్ కొంచెం స్టోరీ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. మూవీ స్టోరీ ప్లాట్ ఎలా ఉంటుంది అని చెప్పుకుంటే మేజర్ విక్రమ్ అయినా మన అలియాస్ ఎన్టీఆర్ గారు సో ఇక్కడ కబీర్ ని పట్టుకోవడానికి అయితే చూస్తాడు. అసలుకి ఎందుకు పట్టుకున్నందుకు చూస్తుండు, మరి దేనికి చూస్తుండు అనేది మీరు ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది ఏంది అనేది మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. అది ఎక్స్పెషల్ ఫ్లాష్ బ్యాక్ అనేది మనకు ఇంటర్వెల్ తర్వాత చూపెడతారు. సో అక్కడ తెలిసిపోతుంది. అండ్ ఇంటర్వెల్ సీన్ చూసుకున్నట్టయితే ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది భయ. నిజం చెప్తున్నా టాప్ ది నాచ్ అని చెప్పుకోవచ్చు. అక్కడనే మూవీ అంతా టర్న్ అయిపోతుందని చెప్పుకోవచ్చు మెయిన్ గా చెప్పుకోవాలంటే. అండ్ నాట్ ఓన్లీ దాట్ అండ్ సాంగ్ ఉంటుంది చూడండి, దునియా సలాం అనే సాంగ్ ఉంటుంది చూడండి. అది మనకు ఫస్ట్ హాఫ్ లోనే ప్రీ ఇంటర్వెల్ సీన్స్ లో అలా వస్తుంది అని చెప్పుకోవచ్చు. అవి మన హృతిక్ రోషన్ గారు అండ్ ఎన్టీఆర్ గారు చేసిన డాన్స్ కానివచ్చు, పర్ఫార్మెన్స్ కానివచ్చు, గ్రాస్ కానివచ్చు ఎక్సలెంట్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు మెయిన్ గా చెప్పుకోవాలంటే. అండ్ మూవీలో చాలా హైలైట్ సీన్స్ ఎలా ఉంటాయి అని ఒక ముక్కలు చెప్పాలంటే లైక్ ఫస్ట్ హాఫ్ లో మన హృతిక్ రోషన్ గారిని ఎన్టీఆర్ గారిని ఆ ఇంట్రో చూపెట్టడం అనేది ఒక ఎక్సలెంట్ చూపెట్టారు. ఒక్కొక్క సపరేట్ ఫైట్ సీన్స్ తో మనకు చూపెట్టడానికి ట్రై చేస్తారు. అది మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. మన ఎన్టీఆర్ గారిని ఆ ఒక షిప్ లో అంటే అక్కడ షిప్ లో ఇంట్రడ్యూస్ చేసి అక్కడ ఫైట్ సీన్ పెట్టడము అండ్ మన హృతిక్ రోషన్ గారు జపానీస్ లో పెట్టడము ఫైట్ సీన్. సో ఇది చాలా మంచి డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. మెయిన్ గా వాళ్ళ ఇంట్రోనే వేరే లెవెల్ ఉంటుందని చెప్పుకోవచ్చు ఆ సీన్స్ తోటి. అండ్ ఆ తర్వాత మనకు వచ్చే ఆ ట్రైన్ సీక్వెన్స్ ఉంటుంది చూడండి, అది మెయిన్ గా మన ఫస్ట్ హాఫ్ లో చూస్తాము. అండ్ ఇక సెకండ్ హాఫ్ లో పాటుగా చూసుకుంటే షిప్ సీక్వెన్స్ కానివచ్చు ఇలా భయ్య నిజం చెప్పాలంటే టాప్ ది నాచ్ ఉండే సీన్స్ అని చెప్పుకోవచ్చు. ఇవి కొంచెం స్టోరీ పార్ట్ కూడా ఉంటుంది. మన హీరోయిన్ కియారా అద్వానీ గారు కూడా ఫుల్ లెంత్ రోల్ మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. ఆమె క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏందనేది అసలు ఈ మూవీకి ఎలా ఉంటుంది అనేది. అండ్ ఆ తర్వాత ఇంకా మనము మూవీలో ఇంకా చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నారు. నేను ఏది కూడా ఎక్కువ సాగదీయ తెలుసుకోలేను. అండ్ క్లైమాక్స్ పోర్షన్ లో ఎండ్ ఆఫ్ ది క్లైమాక్స్ పోర్షన్ లో చాలా చివరికి మీకు ఒక క్యామియో అయితే ఉంటుంది. సో అది ఎవరు ఏందనేది ఫిలిం చూసి తెలుసుకోండి. అండ్ ఈ విధంగా ఉంటుంది భయ్య. మొత్తం ఒక స్పై యూనివర్సిటీ అంటాం కానీ మరీ అంత స్పై కాకుండా మనకు కొంచెం డిఫరెంట్ కంట్రీస్ నుంచి విలన్స్ టైప్లో మనకు చూపెట్టడము, ఖాళీ అనే ఒక విలన్ అన్నట్టు కొంచెం హైప్ ఇచ్చేయడము. సో ఇది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ హృతిక్ రోషన్ గారి అండ్ ఎన్టీఆర్ గారి ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది కొంచెం డెప్త్గా చూపెట్టడము, అది ఎక్స్పెషల్ మన క్లైమాక్స్ పోర్షన్లో చూస్తాము. అక్కడ కొంచెం కనెక్టెడబుల్గా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా చివరిలో మనకు ఆల్ఫా అనే ఒక సింబాల్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. సో అది ఏందనేది మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. సో ఇలా భయ్య మనకైతే వార్ 3 కూడా ఉంటుందని అయితే రివీల్ చేయలేరు. మరి అది మన పైన డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు నేను అనుకుంటున్నా. సో చూడాలి ఎలా ఉంటుందో అనేది అప్కమింగ్ డేస్లో మరి ఫిలింగ్ సంబంధించి వార్ 3 వస్తుందో రాదనేది. అండ్ ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే ఒక 2 సాంగ్స్ 3 సాంగ్స్ ఉంటాయి అంతే. అంతకుమించి ఏం లేదు. ఫిలిం గురించి మాట్లాడుకుంటే ఇలా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిజం చెప్తున్నా ఎన్టీఆర్ గారికి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివచ్చు చాలా వేరే లెవెల్ అనిపించింది. పిచ్చ హైప్ ఇచ్చేసింది అని చెప్పుకోవచ్చు. అండ్ ఆఫ్కోర్స్ ఈక్వల్ టు మన హృతిక్ రోషన్ గారు కూడా. సో ఇలా అయితే ఉంటుంది మన వార్ 2 మూవీ గురించి మాట్లాడుకుంటే. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.